సార్ ప్లీజ్ సెట్. ఎస్ బాల్కోటే గారు మాట్లాడండి. లక్ష్మణ గారికి 8 నిమిషాలు ఇచ్చాం. నేను చెప్పేది ఆయన వినాలి. సాంబశివరావు గారు, ఏ దళితుల్ని ఏ గుడికి రావద్దు అన్న సమాచారం ఆంధ్రప్రదేశ్లో లేదు, ఎక్కడా లేదండి. ఇది ఒక అపార్థాన్ని, ప్రభుత్వం మీద ఒక నిందని వేయటమే. ఒకవేళ అటువంటి పరిస్థితి ఉంటే 24లో గుడికి రానిపోతే మరి 2019 నుంచి జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో గుడికి వెళ్ళారా, బయట ఉన్నారా? అప్పుడు రానిచ్చారా? నేను ఒక మాట చెప్పాను సాంబశివరావు గారు, జగన్మోహన్ రెడ్డి గారే పలక బలపం పట్టని వ్యక్తి కాదండి. ఆయన పిల్లగాడు కాదు, నిన్న మొన్న పాలు మరవల, ఆయనకు అన్నీ తెలుసు. ఈ రోజున నా మతం మానవత్వం అన్నాడు ఆయన. మతం మానవత్వం అన్నప్పుడు బైబిల్ చదవాల్సిన పని ఉంది సాంబశివరావు గారు. భగవద్గీత కూడా చదవచ్చు కదా, ఖురాన్ కూడా చదవచ్చు కదా. అమ్మగారు బైబిల్ పట్టుకొని తిరగాల్సిన అవసరం లేదు కదా. శారదానంద పీఠం దగ్గరికి వెళ్ళిపోయి శరణదొచ్చాల్సిన అవసరం లేదు కదా. గంగానదిలో మునగాల్సిన అవసరం లేదు కదా. మీకు ఇంకో మాట కూడా చెప్తున్నా సాంబశివరావు గారు, మొన్న తిరుపతికి వెళ్ళింది జగన్మోహన్ రెడ్డి గారు దర్శనానికి కాదు, దండయాత్రకి వెళ్ళారు. దండయాత్రకి వెళ్తే మొత్తం అక్కడ శాంతి భద్రతలకి విఘాతం కలిగే పరిస్థితులు ఏర్పడితే పోలీసులు వాటిని అదుపు చేయటం కోసం నోటీసులు ఇచ్చారు. టీటీడీ ఇంకా ఆయనకి రావద్దని డిక్లరేషన్ మీద సంతకం పెట్టమని కూడా అడగదు. అడక్క ముందే ఏఎన్ఏ ప్రాజెక్ట్ని విత్డ్రా చేసుకొని ప్రెస్ మీట్ పెట్టి, నేను ముఖ్యమంత్రిని, మాజీ ముఖ్యమంత్రిని, నన్ను వెళ్ళనివ్వరా, నన్నే వెళ్ళనివ్వనప్పుడు దళితులు నేను వెళ్ళనిస్తారని చెప్పేసి ఒక నిందేశాడు. నేను ఒక మాట చెప్తున్నా, జగన్మోహన్ రెడ్డి గారి గత 5 ఏళ్ళు ఆంధ్రప్రదేశ్లో ఒక సామాజిక వర్గాన్ని హత్య చేసే ప్రయత్నం చేశాడు. ఆ వర్గం కనుక చచ్చిపోతే నేను శాశ్వతంగా రాజ్యాధికారంలో ఉండొచ్చు అని చెప్పేసి కలగన్నాడు. ఈ రోజున క్రిస్టియన్ల మధ్య, హిందువుల మధ్య, మైనార్టీల మధ్య కూడా చిచ్చు పెట్టే ప్రయత్నం చేస్తున్నాడు. ఇది ప్రమాదకరమైన ధోరణి. ఆయన సొమ్యం పోయింది సాంబశివరావు గారు. ఆయన హైదరాబాదులో కాకపోతే లోటస్లో ఉంటాడు, లోటస్లో కాకపోతే బెంగళూరులో ఉంటాడు. ఇక్కడ బతకాల్సిందే ఆంధ్రప్రదేశ్లో క్రిస్టియన్లు బతకాలి, హిందువులు బతకాలి, మైనార్టీలు బతకాలి, సాంబశివరావు గారు బతకాలి, బాలకోటే బతకాలి, లక్ష్మణ బతకాలి. ఈ రోజున ఒక బాధ్యత కలిగిన ముఖ్యమంత్రి, ఈ రోజున సాదాసీదా వ్యక్తి అయితే అడగరు. ఇప్పటికీ నేను చెప్తున్నాను సార్, ఊరందరిదే ఒకదారి అయితే ఉలిపి కట్టింది ఒకదారని. జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయం చేయటం కోసమే ఈ కల్తీ వ్యవహారం రాజకీయం చేస్తున్నారు. సుప్రీంకోర్టుకి వెళ్లాల్సిన అవసరమే ఉందని కూడా నేను అడుగుతున్నాను సార్. మీరు తప్పు చేయనప్పుడు సిట్టు విచారణ ఎదుర్కోండి. మీరు ఇందాక ఒక చక్కని మాట అన్నారు, సిట్టు ఒక లడ్డు మీద వేయలా. 5 ఏళ్ల తిరుపతి దేవస్థానం మీద జరిగిన మొత్తం అవినీతి కార్యక్రమాల మీద సిట్టు దర్యాప్తు జరుగుతుంది. కరుణాకర్ రెడ్డి గారి హయాంలోనే, ఆయన పేరే కమిషనర్ కరుణాకర్ రెడ్డి అంట, 1800 కోట్ల రూపాయలు ఇంజనీరింగ్ వర్క్లో 10% నుంచి 15% కమిషన్లు తీసుకున్నారు. చాలా అపవిత్ర కార్యక్రమాలు జరిగినాయి. మేము దేవస్థానం పాదయాత్రలో మేము చూసాం. ఐఎమ్ ఆల్సో హిందూ, నా పేరే బాలకోటయ్య. మా నాన్న కోటప్పకొండకి వెళ్ళిపోయి దండం పెట్టుకొని ఆడపిల్లలు పడుతున్నారు 4. నాకు మగపిల్లగా లేవని చెప్పి దండం పెట్టుకుంటే పుట్టినోండి నేను. ఈ రోజున రాష్ట్రానికి రాజకీయాలు చేస్తున్న పని. మీరు ఇప్పుడు ఈ డిబేట్ కూడా మీరు పరిశీలించండి. అక్కడ పెద్దలేం మాట్లాడుతున్నారు, మీరేం మాట్లాడుతున్నారు, నేనేం మాట్లాడుతున్నాను, సుప్రీంకోర్టు ఏం చెప్పింది? సుప్రీంకోర్టు ప్రశ్నించింది, ఎక్కడ తీర్పు ఇవ్వాల. రేపు ప్రభుత్వం సబ్మిట్ చేస్తుంది. ఈరోజు కూడా సార్, ఈరోజు కూడా మనలాంటి వాళ్ళము సుప్రీంకోర్టు యొక్క వివాదాలకు పోకుండా ఒక బాధ్యత కలిగిన మాటగా మాట్లాడటం కోసమే ఉన్నాం. ఒకవేళ లడ్డూలో కల్తీ జరగనప్పుడు విచారణ చెయ్యాలి కదా. ఈ రోజు వాళ్ళు ఏమంటారంటే వైసీపీ నాయకులు ప్రధానంగా, మీరు పూర్తిగా నిర్ధారణ కానప్పుడే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి హోదాలో ఎలా మాట్లాడారు అని. ఆయన దగ్గర ఆల్రెడీ ఒక రిపోర్ట్ ఉందండి, గుజరాత్ రిపోర్ట్. అది ఎందుకు చెప్పావు అని అంటే చెప్పినందుకు బాధపడుతున్నారు వీళ్ళు. మరి చెప్పకపోతే ఒక ముఖ్యమంత్రిగా దాచేసుకుంటారా? దాచేసుకుంటామంటారు, ఎందుకు దాచుకున్నామని అంటారు కదా. ఆయన చెప్పడమే కాదండి, మళ్ళీ ప్రక్షాళన చర్యలు తీసుకుంటున్నారు. రానున్న కాలంలో వివాదం కాకోకుండా అన్ని మతాలకు కూడా ఒక చట్టం తెస్తున్నారు. ఆయా కులాలు, ఆయా దేవాలయాలలో ఆయా యొక్క ఆచారాలని వ్యవహరించే విధంగా, వాళ్ళకి అప్పచెప్పే విధంగా ఒక చట్టం తెస్తున్నాడు, ఫుల్ స్టాప్ పెడుతున్నాడు. దట్ ఈజ్ చంద్రబాబు నాయుడు. నేను చెప్పాను అది. కాబట్టి నేను చెప్తున్నాను సార్, నాకు బైబిల్ తెలుసు, పితాపుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. నాకు లోకా సువార్త తెలుసు, మత్తయి సువార్త తెలుసు, కొరంథీలు తెలుసు. పరలోకమందుండెడి మా తండ్రి, మీ నామము పూజింపబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు పూజింపునట్లు భూలోకమందు నెరవేరునుగాక. మేమేం కాకుండా పోలా, కానీ పరమత సహనం కావాలి. ఒక బాధ్యత కలిగిన ముఖ్యమంత్రిగా
ఈ రాష్ట్రంలో ఏంటి సార్, ఏ పవన్ కళ్యాణ్ మెట్లు కలిగితే దానికి నామాలు పెడతారా? ఒక చంద్రబాబు నాయుడు గారు లడ్డూలో కల్తీ జరిగిందని అంటే ఒక ముఖ్యమంత్రి హోదాలో అది తప్ప ఏమనాలి? మరి ఏమనాలి? ఏమీ జరగలేదు, శుద్ధపూసల యొక్క పరిపాలన జరిగిందని అంటారా? ఏమంటారు సార్? ఈ రోజున మాట్లాడుతుంది ఏంటి? మొత్తం నేను ఒక మాట కూడా చెప్తాను, అసలు నిజంగా సాంబశివరావు గారు, ఇది దేవదేవుని విజయం వైసీపీ పార్టీకి 11 రావడం అనేది. నేను నిన్నటిదాకా ఏం చెప్పానంటే అమరావతి విజయం, పోలవరం విజయం, దళితుల విజయం అంటున్నా. కాదు, శ్రీ వెంకన్నది విజయం ఇది. ఆ పాపాలకి, తిరుపతి కొండ మీద చేసిన పాపాలకి ఆయన చేసిన శిక్ష అండి ఇది. ఇట్లా నెత్తిని చేయబెట్టుకొని ఏం బిక్కుంటారంటే ఆయన పీకేసిండు. ఏంటి సార్ ఇప్పటికీ బాధ్యత లేని మంత్రులు మాట్లాడుతుంది? ఏం మాట్లాడుతున్నారండి? ఇదే వ్యవహారం కనుక ఇలా ప్రొలాంగ్ అయిపోతే రాష్ట్రం ఎక్కడ పోతుందండి? సున్నితమైన అంశం సార్. మతాలు కులాలు ఒరిగడ్డి వాములు అగ్గిపుల్ల గీస్తే బగ్గులు మండుతాయి. ఆ మాత్రం చిత్తశుద్ధి తెలియదా సార్? బాధ్యత గల ఆ ముఖ్యమంత్రిగా చేసిన పనులనే కాబట్టి విచారణ ఎదుర్కోవాలి. ఎనఫ్ టైం. సత్యనారాయణ గారు, ఏంటి అసలు దీన్ని ఎట్లా